హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బిఆర్కే హెల్త్. నేను మిస్ వియా వర్మ. ఈ రోజు మనతో పాటు స్టూడియోలో ఉన్న వ్యక్తి చాలా స్పెషల్ వ్యక్తి. ఒంటింటి వైద్యానికి కేర్ ఆఫ్ అడ్రస్ అండి. చిట్టిబొట్ల మధుసూదన్ శర్మ గారు ఈ రోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. సీనియర్ ఆయుర్వేదిక్ డాక్టర్. ఇంకెందుకు ఆలస్యం, ఆయనతో మాట్లాడి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తెలిసేసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. మీరు ఎలా ఉన్నారమ్మా? మేము కూడా చాలా బాగున్నాం సార్. మీ చిట్కాలతోనే మేము ఇంత ఆరోగ్యంగా ఉండగలుగుతున్నాం ఎవ్రీడే. వెరీ గుడ్, వెరీ గుడ్. సో ఎప్పటి నుంచో ఒకే ఒక క్వశ్చన్, ప్రతి ఒక్కరికి ఇదే సందేహం. ఈజీగా వెయిట్ గెయిన్ అనేది అవుతుంది ఈ మధ్య కాలంలో. తిన్నా అయిపోతున్నారు, తినకపోయినా అయిపోతున్నారు. అసలు ఎందుకు ఇలా జరుగుతుంది సార్? ఓకే ఓకే, దీనికి నంబర్ ఆఫ్ రీజన్స్ అమ్మా. బాడీలో హార్మోన్స్ మార్పు నుంచి, అదేవిధంగా వాతావరణ కాలుష్యం నుంచి, మానసిక ఒత్తిడి నుంచి, ఇట్లా నంబర్ ఆఫ్ రీజన్స్ వల్ల ఫుడ్తో సంబంధం లేకుండా కూడా, అంటే తిన్నా తినకపోయినా వెయిట్ పెరిగిపోతున్నారు. మానసిక ఒత్తిడి వల్ల కూడా. ఎగ్జాక్ట్లీ అమ్మా. మానసిక ఒత్తిడి వల్ల కూడా బాడీలో కార్టిజాల్ అని చెప్పేసి హార్మోన్స్ రిలీజ్ అయిపోయి, దాని ప్రభావం చేత కూడా ఈ యొక్క బాడీలో ఉన్నటువంటి ఫ్యాట్ సెల్స్ లో ఫ్యాట్ డిపాజిషన్ ఎక్కువ జరుగుతుంటుందమ్మా. అంటే తీసుకున్నటువంటి పదార్థం కొద్దిగా తీసుకున్నప్పటికీ అది ఫ్యాట్ కింద కన్వర్ట్ అయిపోయి ఫ్యాట్ సెల్స్ లో, అంటే కొవ్వు కణాల్లో కొవ్వుగా డిపాజిట్ అవుతుంటుందమ్మా. దానివల్లనే మరి చిన్న వయసు నుంచి కూడా చాలా మందిలో ఈ వెయిట్ గెయిన్ ప్రాబ్లం ఈ మధ్య కాలంలో జరుగుతుందమ్మా. జంక్ ఫుడ్ వల్ల ఏమన్నా అంటారా? ఆఫ్ కోర్స్ అమ్మా. యాక్చువల్గా ఏంటంటే అమ్మా, మీరు ఈ క్వశ్చన్ అడిగారు కాబట్టి నాకు ఇది దీనికి సంబంధించి కొంచెం విషయాలు గుర్తొస్తున్నాయి. అసలు దీన్ని కొంచెం ఒక స్థాయి దాటిన తర్వాత వెయిట్ పెరిగినటువంటి కండిషన్ ఒబెసిటీ అంటారమ్మా. సో అన్య భాషలో ఓబ్ అంటే అతిగా, ఓసిస్ అంటే తినడం. అతిగా తినడం వల్ల వచ్చేటువంటి పరిస్థితి ఏదైతే ఉందో దాన్ని ఒబెసిటీ అనేటువంటి పేరుతో పిలవడం జరుగుతుందమ్మా. సో అతిగా తినడం కూడా ముఖ్యంగా కార్బోహైడ్రేట్స్ ఉన్నటువంటి పదార్థాలు ఎక్కువగా తీసుకోవడము, ఫాస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్, తర్వాత బేకరీ ఫుడ్స్, ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్, ఇలాంటివన్నీ ఎక్కువగా తీసుకోవడము, ప్రోటీన్ ఫుడ్ తక్కువ తీసుకోవడము, ఇలాంటి కారణాల వల్ల మన దేహంలో అవసరానికి మించినటువంటి ఆహారాన్ని మనం దేహానికి అందిస్తున్నాం కాబట్టి ఈ ఆహారం అంతా కూడా ఫ్యాట్ కింద మారిపోతుంది. ఇది కొంతమందిలో జరుగుతుందమ్మా. కొంతమందిలో మాత్రం వితౌట్ ఎనీ రీజన్, సో ఉన్న కొద్దిపాటి ఆహారం తీసుకున్నప్పటికీ అది ఫ్యాట్ కింద మారిపోయేటువంటి పరిస్థితి కొంతమందిలో ఉంటుందమ్మా. ఏది ఏమైనప్పటికీ మరి ఆ ఫ్యాట్ ఎక్కువగా డిపాజిట్ అయ్యే కొద్దీ మరి తాత్కాలికంగా కొత్తలో ఎలాంటి చెప్పుకోదగ్గ ఇబ్బంది లేకపోవచ్చు, కానీ క్రమక్రమంగా దానివల్ల అనేక రకాల ఉపద్రవాలు కలుగుతాయమ్మా. అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ రావచ్చు, అదేవిధంగా జాయింట్ పెయిన్స్ రావచ్చు, తర్వాత షుగర్ రావచ్చు, బీపీ రావచ్చు, అదేవిధంగా మరి వివాహం అయిన తర్వాత కూడా సంతానానికి సంబంధించినటువంటి ఇబ్బందులు రావచ్చు. ఇలా ఎన్నో రకాలైనటువంటి సమస్యలు వచ్చేందుకు ఇది బేస్ అవుతుందమ్మా వెయిట్ అనేది. అదేమ్మా, ఫ్యాట్ అనేది బాడీలో స్టోర్ అవుతుంది అన్నారు కదా డాక్టర్ గారు, అసలు ఎందుకు అలా అవుతుంది? అదే బికాస్ బాడీలో రకరకాల జీవన క్రియలు జరుగుతుంటాయమ్మా. ఈ రకరకాల జీవన క్రియల్లో జరిగినటువంటి అస్తవ్యస్తత వల్ల తీసుకున్నటువంటి ఆహార పదార్థం అంతా సక్రమంగా వినియోగించబడకపోవడం చేత ఇది కొవ్వుగా మారేసేసి ఫ్యాట్ సెల్స్ లో డిపాజిట్ అవుతుంటుందమ్మా. ఇది యాక్చువల్గా. సో దీనికి సంబంధించమ్మా ఈ రోజులలో వేలాది రూపాయలు, లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టడానికి కూడా వెనకాడట్లేదమ్మా. విపరీతంగా ఖర్చు పెడుతున్నారు. కొంతమందిలో కొంతవరకు ఆశించినటువంటి ఫలితాలు కలుగుతున్నప్పటికీ కొంతమందిలో మరి ఆశించినటువంటి ఫలితాలు కలగట్లేదు. ఆశించినటువంటి ఫలితాలు కలిగినటువంటి వాళ్ళల్లో కూడా మరి ఎక్కువ శాతం మందిలో తాత్కాలికంగా ఆ వెయిట్ లాస్ అవుతారు, మళ్ళా వెయిట్ గెయిన్ అయ్యేటువంటి టెండెన్సీస్ ఎక్కువ ఉంటాయమ్మా. ఏది ఏమైనప్పటికీ ప్రకృతి పైన అవగాహన కలిగి ఉండి, ప్రకృతి మీద చక్కటి సదవగాహన కలిగి ఉండి, ప్రకృతిలో లభించేటువంటి ఆహార ఔషధాలు కానివ్వండి, మూలిక ఔషధాలు కానివ్వండి, ఇతర ఔషధాలు కానివ్వండి, చక్కగా సద్వినియోగం చేసుకున్నట్లయితే క్షేమదాయకంగా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా అన్ని సైడ్ బెనిఫిట్స్తోనే వెయిట్ లాస్ అవ్వచ్చమ్మా. అలాంటివి అనేక రకాలైన చిట్కాలు కూడా మన ప్రేక్షకుల కోసం ఎన్నో తెలియజేయడం జరిగింది. తప్పకుండా అమ్మా, వాటిని వాడేసేసి మరి చక్కగా వాటి యొక్క ప్రయోజనం పొంది ఫీడ్బ్యాక్ మాకు ఇవ్వడం కూడా జరిగిందమ్మా. మీకు కూడా ఫీడ్బ్యాక్ ఇస్తున్నారని చెప్పేసి స్టూడియోకి వచ్చిన తర్వాత మన వాళ్ళు కూడా నాకు చెప్పడం జరిగిందమ్మా. చాలా మంచి రెమెడీస్ చెప్తున్నారు డాక్టర్ గారు అని చెప్పేసి. అలాంటి రెమెడీ ఇప్పుడు మరొకటి చెప్తానమ్మా, తప్పకుండా మీరు చెప్తే ఆశ్చర్యపోతారమ్మా. బంగాళదుంపతో ఔషధాన్ని తయారు చేసుకొని మనం వెయిట్ లాస్ కావచ్చమ్మా. ఈజీగా అవచ్చమ్మా. సహజంగా దుంప కూరలు అంటే వెయిట్ ఉన్నటువంటి వాళ్ళు భయపడుతుంటారు, వెయిట్ పెరుగుతారని చెప్పేసి చాలా మందికి ఒక నోషన్ అభిప్రాయం ఉంది సొసైటీలో. సో మీరు చిలకడ దుంపలు తీసుకునండి, బంగాళదుంపలు తీసుకునండి, చామ దుంపలు తీసుకునండి, ఏవైనా సరే దుంప కూరల్లో కార్బోహైడ్రేట్స్ లేక పిండి పదార్థాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి దానివల్ల ఫ్యాట్ పెరుగుతుందని చెప్పేసి ఒక
అపోహ ఉంది. ఉందమ్మా. ఉమ్, అది కొంతవరకు అపోహ అని చెప్పొచ్చు, కొంతవరకు వాస్తవం కాదని కూడా చెప్పుకోవచ్చు అమ్మా. ఉమ్, అది కొంతవరకు నిజమని కూడా చెప్పుకోవచ్చు. ఎలాగంటే అమ్మా, ఈ బంగాళదుంపలో ప్రోటీయేజ్ ఇన్హిబిటర్ 2 అని చెప్పేసి ఒక రసాయన పదార్థం ఉన్నట్లు శాస్త్రజ్ఞులు నిరూపించడం జరిగిందమ్మా. ప్రోటీయేజ్ ఇన్హిబిటర్ 2 ఉమ్, అదొక కెమికల్ ఆ బంగాళదుంపలు ఉంటుందన్నమాట. సో ఈ యొక్క కెమికల్ గుణం ఏంటంటే మన దేహంలో జీర్ణ వ్యవస్థలో కొలెసిస్టోకైనిన్ అనేటువంటి ఎంజైమ్ ఎక్కువగా ఉత్పత్తి అవుతూ ఉంటుంది. అంటే కొలెసిస్టోకైనిన్ అనేటువంటి ఎంజైము ఆకలిని నియంత్రిస్తూ ఉంటుందన్నమాట. సో సర్వసాధారణంగా ఈ వెయిట్ ఉన్నటువంటి వాళ్ళలో వెయిట్కు తగినట్లు ఆహారం ఎక్కువ తీసుకుంటుంటారు. మరి ఆహారం తీసుకునే కొద్దీ మళ్ళీ అదంతా ఫ్యాట్ కింద మారిపోతుంటుంది, మళ్ళీ వెయిట్ పెరిగిపోతుంటారు. వెయిట్ పెరిగే కొద్దీ మరి ఆకలి ఆహారం ఎక్కువ తీసుకోవాలనేటువంటి తలంపు కలుగుతుంది, ఆహారం తీసుకునే కొద్దీ వెయిట్ పెరిగిపోతుంటారు. ఇట్స్ ఎ సైకిల్ అనమాట. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ కొలెసిస్టోకైనిన్ అనేటువంటి ఎంజైము ఆకలిని నియంత్రిస్తూ ఉంటుందన్నమాట. సో కొలెసిస్టోకైనిన్ ఎంజైమ్ బాగా ఎక్కువగా ఉత్పత్తి అవుతుంటే ఆకలి కంట్రోల్ అవుతుందమ్మా. కొలెసిస్టోకైనిన్ ఎంజైమ్ ఉత్పత్తి తక్కువగా ఉంటే ఆకలి ఎక్కువైపోతుంది. సో ఈ బంగాళాదుంపలో ఉన్నటువంటి ప్రోటీయేజ్ ఇన్హిబిటర్ 2 అనేటువంటి ఒక రసాయన పదార్థం ఏం చేస్తుందంటే మన దేహంలో జీర్ణ వ్యవస్థలో ఈ కొలెసిస్టోకైనిన్ అనేటువంటి యొక్క ఎంజైమ్ ఎక్కువగా ఉత్పత్తి చేసేస్తుంది. ఎప్పుడైతే మన దేహంలో ఆ ఎంజైమ్ ఎక్కువగా ఉత్పత్తి అయిందో అప్పుడు ఆకలి తగ్గిపోతుంది. ఆకలి తగ్గిపోతే తీసుకునే ఆహారం తగ్గిస్తాం. తీసుకునేటువంటి ఆహారం తగ్గిస్తూ మరి సహజసిద్ధమైనటువంటి ప్రకృతి సిద్ధమైనటువంటి క్షేమదాయకమైనటువంటి మంచి పోషకాహారం మనం ఎప్పుడైతే తీసుకోగలమో అప్పుడు ఆరోగ్యానికి బాగుంటుంది, సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి, సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, క్షేమదాయకంగా వెయిట్ తగ్గొచ్చమ్మా. కానీ మరి ఈ బంగాళదుంపని ఎలా వాడుకోవాలంటే బంగాళదుంప రసంను మనం ఔషధంగా వాడుకున్నప్పుడే అలాంటి గుణాలు ఉంటాయమ్మా. సో బంగాళదుంపను దంచేసేసి రసం పిండేసేసి అంటే శుభ్రంగా కడిగేసేసి చిన్న చిన్న ముక్కలుగా చేసి బంగాళదుంపను దంచి రసం పిండేసామా. ఒక 50 ml బంగాళదుంప రసం. ఈ బంగాళదుంపనే కొన్ని ప్రాంతాల్లో ఆలుగడ్డ అంటారు, రాయలసీమ ప్రాంతాల్లో ఉర్లగడ్డ అంటారు, పొటాటో అంటారు. పేరు ఏదైనా ఆహార ఔషధం మాత్రం ఒకటేమా. సో 50 ml బంగాళదుంప రసం లేదా ఆలుగడ్డ రసం తీసుకొని అందులో ఒక 5 ml నిమ్మకాయ రసం వేసేయాలి. ఇంతేమ్మా. ఈ రెండు కలిపేసి ఉదయం పరిగడుపుని ఒక్క డోస్గా సేవించాలి. సో ఈ ప్రోటీయేజ్ ఇన్హిబిటర్ 2 అనేటువంటి రసాయన పదార్థము బంగాళదుంప రసంలో బంగాళదుంపలు ఉంటుంది, కానీ ఈ బంగాళదుంపను కాల్చిన, ఉడకబెట్టిన, వేయించిన ఈ యొక్క ప్రోటీయేజ్ ఇన్హిబిటర్ 2 అనేటువంటి రసాయన పదార్థం పోతుందమ్మా. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, బంగాళదుంప కూర ప్రతిరోజు ఇంచుమించు ప్రతి ఇంట్లో ప్రతి పూట ఏదో ఒక పూటలో తింటున్నాం. సో ఇదంతా ఆకలికి సంబంధించినటువంటి ఆ యొక్క కొలెసిస్టోకైనిన్ అనేటువంటి ఎంజైమ్ ఉత్పత్తి మీద పనిచేసేసి మరి ఆకలికి కావడం వల్ల ఆహార పదార్థాలు ఎక్కువ తీసుకోవడము, అదేవిధంగా ఇందులో ఆల్రెడీ ఈ యొక్క పిండి పదార్థాలు బంగాళదుంపలు ఎక్కువ ఉంటాయి కాబట్టి దీనివల్ల మరి ఫ్యాటు ఇదంతా అక్యుములేషన్ కావడం ఇదంతా జరుగుతుందమ్మా. కాబట్టి బంగాళదుంపను నేను చెప్పినటువంటి పద్ధతిలో వాడుకున్నప్పుడు ఫ్యాట్ శరీరంలో ఫ్యాట్ కణాల్లో ఏ భాగంలో సంచితమైనప్పటికీ క్రమక్రమంగా కరగడం మొదలవుతుంది. ఎన్ని మంత్స్ తీసుకోవాలి సార్? ఇది రెగ్యులర్ గా 3 months కానీ 4 months కానీ 5 months కానీ 6 months కానీ తీసుకోవచ్చమ్మా. దీర్ఘకాలం వాడినప్పటికీ అన్ని సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి కానీ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవమ్మా. ఇది దీని యొక్క ప్రత్యేకత. దీనికి ఏమన్నా డైట్ లైక్ ఏమన్నా చేయాలి చెప్తానమ్మా. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఈ నిమ్మ రసం కలిపాం కదమ్మా, నిమ్మ రసంలో విటమిన్ సి ఉంటుందమ్మా. విటమిన్ సి వ్యాధి నిరోధక శక్తిని పెంచేందుకు ఉపయోగపడుతుంది, మనకందరికీ తెలుసు. సో సర్వసాధారణంగా వెయిట్ పెరిగే కొద్దీ ఇన్ఫ్లమేషన్ ప్రక్రియ జరుగుతూ వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోతూ వివిధ రకాల జబ్బులు మనల్ని చుట్టుముడేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. సో విటమిన్ సి రెసిస్టెన్స్ పవర్ని పెంచి అలాంటి జబ్బులు రాకుండా వెయిట్ ఉన్నటువంటి వాళ్ళలో కూడా కాపాడేటువంటి శక్తి నిమ్మరసంలో ఉన్నటువంటి విటమిన్ సి ఉంది, విటమిన్ సికి ఉంది. అదేవిధంగా హెస్పెరిడిన్, డయాస్మిన్ ఇలాంటి రసాయన పదార్థాలు కూడా ఈ నిమ్మరసంలో ఉన్నాయమ్మా. ఇవేం చేస్తాయంటే మనం తీసుకునేటువంటి ఆహార పదార్థాలు ఉన్నటువంటి కొవ్వును త్వరగా ప్రేగులు పీల్చుకోకుండా ఉండేందుకు, ఆ విధంగా కొవ్వు పదార్థాలు త్వరగా రక్తంలో కలవకుండా ఉండేందుకు ఈ నిమ్మరసంలో ఉన్నటువంటి డయాస్మిన్, హెస్పెరిడిన్ అనే రసాయన పదార్థాలు ఉపయోగపడతాయి. అంతేకాకుండా ఈ యొక్క పదార్థాల యొక్క మరొక ప్రత్యేకత ఏంటంటే ఈ కొవ్వు పదార్థాన్ని తర్వాత ఈ కొలెస్ట్రాల్ అంతా కాలేయం తయారు చేస్తూ ఉంటుందమ్మా. కాలేయంలో చెడు కొలెస్ట్రాల్ తయారైతే బాడీకి చెడు జరుగుతుంది, కాలేయంలో మంచి కొలెస్ట్రాల్ తయారైతే బాడీకి మంచి జరుగుతుంది. సో ఈ యొక్క డయాస్మిన్, హెస్పెరిడిన్ అనేటువంటి రసాయన పదార్థాలు లివర్లో చెడు కొలెస్ట్రాల్ ఉత్పత్తి కాకుండా, అంటే విఎల్డిఎల్ కొలెస్ట్రాల్, ఎల్డిఎల్ అనేటువంటి చెడు కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉత్పత్తి కాకుండా హెచ్డిఎల్ అనేటువంటి మంచి కొలెస్ట్రాల్ ఉత్పత్తి అయ్యేందుకు ఈ నిమ్మరసం ఉపయోగపడుతుందమ్మా. అందుకే నేను చెప్పాను కదమ్మా, ప్రకృతి మాత మనకు ఔషధాన్ని ప్రసాదించిందంటే మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి
క్షేమదాయకంగా వాడుకోవచ్చు. వాటి మీద కేవలం సదవగాహన కలిగి ఉండి వాటిని సద్వినియోగం చేసుకున్నట్లయితే సూక్ష్మంలో మోక్షం అన్నట్లు అతి తక్కువ ఖర్చుతో మెండైన ఆరోగ్యాన్ని పొందడానికి వీలవుతుందమ్మా. అసలు బంగాళాదుంపతో వెయిట్ తగ్గడం అనేది ఎవ్వరికి తెలియదు సార్ ఇప్పటి వరకు. నిమ్మకాయ నీళ్లు కలుపుకొని తాగితే వెయిట్ తగ్గిపోతారు అని అనుకుంటారు. దానికి తోడు ఈ బంగాళదుంపని చేర్చి తాగితే ఏమేం బెనిఫిట్స్ వస్తాయో చాలా బాగా వివరించారు మీరు. అండ్ ఇంకొకటి ఏంటంటే సార్, ఇప్పుడు బంగాళదుంప నిమ్మకాయ రసం మార్నింగ్ తీసుకున్న తర్వాత డైట్ లో అసలు ఏమేమి యాడ్ చేసుకోవాలి ఇన్ కేస్ వెయిట్ తగ్గాలనుకునే వాళ్ళు, ఫిజికల్ యాక్టివిటీ లైక్? ఓకేమా, అదే నేను ఇంతకుముందు కూడా కొన్ని వీడియోస్లో చెప్పడం జరిగిందమ్మా. కార్బోహైడ్రేట్స్ ఫుడ్ తగ్గించాలి. జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్స్ ఇలాంటివన్నీ ఎంత అవాయిడ్ చేస్తే అంత మంచిది. ప్రోటీన్ ఫుడ్ బాగా తీసుకోవాలమ్మా. అదేవిధంగా మనం తీసుకునేటువంటి డైలీ తీసుకునేటువంటి ఆహారంలో కూడా ఇంచుమించు 30% 40% న్యాచురల్ ఫుడ్, అంటే న్యాచురల్ వెజిటబుల్స్ కానీ, తర్వాత ఫ్రూట్స్ కానీ, డ్రై నట్స్ కానీ, డ్రై ఫ్రూట్స్ కానీ, తర్వాత ఈ స్ప్రౌట్స్ అమ్మా, మొలకెత్తినటువంటి గింజలు ఉన్నాయి కదమ్మా, ఈ మధ్య కాన్సెప్ట్ పెరిగింది. తర్వాత మిల్లెట్స్, చిరుధాన్యాలు ఇలాంటివి ఎక్కువగా పెంచుకొని వాడుకోవడం వల్ల మరి సైడ్ బై సైడ్ మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి మరి క్షేమదాయకంగా వెయిట్ తగ్గొచ్చమ్మా. కుకింగ్స్ ఆయిల్ తో చేస్తూ ఉంటారు, మామూలు సన్ఫ్లవర్ ఆయిల్. ఆ ఆయిల్ తో కాకుండా గీతో కుకింగ్ చేసుకుని తింటే వెయిట్ తగ్గే ఛాన్స్ ఉంటుంది అని నేను ఒక చోట విన్నాను. అది నిజమేనా? అది కొంతవరకు నిజమ్మా. ఏదైనా మితం హితమ్మా, అతి సర్వత్ర వర్జయత్. మీరు గీ వాడినా, తర్వాత ఆయిల్ వాడినా, ఏది వాడినప్పటికీ అతి తక్కువ ప్రమాణంలో వాడుకోవడం వల్ల దేహానికి చెప్పుకోదగ్గ ఇబ్బందులు ఉండవు. కానీ మరి గీ మంచిదని చెప్పేసి ఎక్కువ వాడినా గీ వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి. ఆయిల్ వాడడం మంచిదని మనం ఆయిల్ ఎక్కువ వాడడం వల్ల ఇబ్బందులు అవుతాయి. కాబట్టి అతి తక్కువ ప్రమాణంలో, ఎంత తక్కువ ప్రమాణంలో వాడుకుంటే ఆరోగ్యం మనకు బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్కారం.